ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీ ద్వారా చేసేటటువంటి కార్యక్రమాలని పేద ప్రజానీకానికి అలాగే వెనుకబడిన ప్రాంతాలకి అభివృద్ధి చేయడంలో కానీ మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా విశాఖ నగరం తాలూకా కీర్తి ప్రతిష్టలు, విశాఖ ప్రజల తాలూకా కీర్తి ప్రతిష్టలు ఢిల్లీ స్థాయి వరకు కూడా పెంచినటువంటి వ్యక్తిగా, ముఖ్యంగా పెద్దలు ద్రోణరాజు సత్యనారాయణ గారికి నాకు తెలిసిన దానికన్నా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికు ఆయన జీవిత చరిత్ర పూర్తిగా తెలిసినటువంటి విషయం. స్వయం కృషితో వచ్చినటువంటి నాయకుడైనా ఎక్కడో ఒక చిన్న కుగ్రామంలో గ్రామ కరణీకంగా ఉండి దాని తదుపరి గ్రామ సర్పంచ్గా జీవితం ప్రారంభించి అత్యున్నతమైనటువంటి లోక్సభ, రాజ్యసభ, చట్టసభల్లో అడుగు పెట్టేటటువంటి అవకాశం ఈ జిల్లా ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు ఆయనకిచ్చారు. ద్రోణరాజు సత్యనారాయణ గారి వర్ధంతి ఈ మధ్యనే వారి జయంతి కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి ద్రోణరాజు సత్యనారాయణ గారు తన జీవిత కాలంలో ప్రజల తరపున, ప్రజల బాగు కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఏ విధంగా పోరాడారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అది మన ప్రభుత్వం వేరే పార్టీ ప్రభుత్వం అనేది కాకుండా ప్రజలకు లబ్ధి చేకూరు